ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. నా పేరు అశ్విని. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను సోమవారం రోజు, గురువారం రోజు మార్నింగ్ 11ంటికి లాంగ్ వీడియోస్ అండ్ మిగిలిన రోజుల్లో ఈవినింగ్ 6ంటికి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. చూసి సపోర్ట్ చేయండి. ఈ రోజు నేను ఈ మిక్సీ గురించి రివ్యూ చేద్దాము అని అనుకుంటున్నానండి. ఇంతకు ముందు అన్బాక్సింగ్ వీడియో అయితే ఆల్రెడీ చేశాను, షార్ట్ అయితే పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అయినప్పటికీ ఇప్పుడు నేను ఇందులో ఏమేమి వచ్చాయో చెప్తాను, అండ్ అవి ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను, అండ్ అవి ఎలాగ నాకు యూస్ అవుతున్నాయి, నాకు అనిపించిన పాజిటివ్స్ నెగిటివ్స్ కానీ, అండ్ నేను మీకు లైవ్ లో ఎలా యూస్ చేసుకోవాలో కూడా చేసి అయితే చూపిస్తాను. సో తప్పకుండా వీడియో అయితే చివరి దాకా చూడండి. చివరిలో నాకు అనిపించిన ఇవి చేసుంటే బాగుండు, లేకపోతే ఇలాగా దీనిలో నెగిటివ్ అనిపించింది ఇలాంటివి ఏది ఉన్నా కూడా నేనైతే ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. నాకు తెలిసిన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఎందుకంటే యూట్యూబ్ లో కూడా మాక్సిమం కాస్మోస్ అయితే మనకి డెమోస్ కానీ అలాంటివి ఏమీ అవైలబుల్ గా ఉండట్లేదు, వేరేవైతే ఉంటున్నాయి. సో ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఎవరైనా యూట్యూబ్ సెర్చ్ చేసినా ఏం చేసినా కూడా ఈజీగా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో నేను అన్ని డీటెయిల్డ్ గా అయితే వివరించి చెప్తాను. ఇక్కడ డెమో కూడా ఏది ఎలా ఫిక్స్ చేసుకొని చేయాలో కూడా చెప్తాను. ఇది వచ్చేసి ప్రీతి జోడియాక్ కాస్మోస్ అండి. దీని మోడల్ మనకి ఇదే హైయెస్ట్ వేరియంట్ అనమాట ప్రీతి జోడియాక్ లో, అండ్ పాజిటివ్ రివ్యూస్ కూడా ఎక్కువ ఉన్నది దీనికే ఇచ్చారు. దీనికి ఏంటంటే 5 year మోటార్ వారంటీ ఉంది, 2 year ప్రోడక్ట్ గ్యారంటీ ఉంది. ఇదేంటంటే లైఫ్ లాంగ్ కూడా మనకి సర్వీస్ ఫ్రీగా ఇస్తున్నారు. సో మనం ఎప్పుడు వీళ్ళ ప్రొడక్ట్ సర్వీస్ కావాలన్నా కూడా ఫ్రీగా వచ్చి చేస్తారు, మనకి ఛార్జ్ అయితే చేయరు. ఈ వారంటీస్ కూడా బాగున్నాయి, అంటే వేరే వాటితో పోలిస్తే కూడా ఇది కొంచెం బాగుంది అని అనిపించింది. అండ్ రివ్యూస్ కూడా ఇదే చాలా బాగుంది అని మిక్సీ అన్నిటిలోకి ఉంటే నేనైతే ఇది తీసుకున్నాను. నా మిక్సీ పాడైపోతే తీసుకొని చాలా రోజులు అవుతుంది. ఒకసారి రివ్యూ చూద్దాం రండి. వీటికి లాక్ సిస్టమ్ ఇచ్చారు. ఇక్కడ లాక్ ఉంది కదా, ఈ లాక్ యునిక్ గా ఉంది. మనకి అన్నిటికీ ఏంటంటే ఇట్లా ఇస్తారు కదా, అలా ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చాడనమాట. ఇలాగంటే బయటకు వచ్చింది చూసారా, ఇలా తీసేయడమే. అండ్ నెక్స్ట్ పడింది చూసారా, ఇప్పుడు ఇది కదలదు, మూవ్ అవ్వదు. ఇది బాగుంది. అండ్ మనకి వాష్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. జస్ట్ ఇది ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది, ఈజీగా ఉంది. ప్రతి జార్కి కూడా ఈ లాక్ సిస్టమ్ అయితే ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడంటే ఇది వచ్చేసి చట్నీ జార్, ఇది వచ్చేసి జ్యూసర్ జార్, ఇది ఏమో సైడ్కి లాక్ సిస్టమ్. ఇలాగంటే లాక్ అయిపోతుంది. దీన్ని ఇలాగా జ్యూస్ ఫిల్టర్ ఇచ్చాడు. దీని లోపల ఇలాగ జార్. జోడియాక్ లో ఓన్లీ జోడియాక్ 2.0 అయితే స్మూతీ జార్ లాగా కింద బ్లేడ్ ఇచ్చారు. ఇది కాస్మోస్ కి మాత్రం ఓన్లీ ఇలాంటిదే ఇచ్చారనమాట. ఓన్లీ స్మూతీ జార్ అయితే ఇవ్వలేదు, స్మూతీ బ్లేడ్ అయితే. ఇదైతే దీనిలో ఇలా ఇచ్చాడు. మనకి జ్యూస్ కూడా ఇక్కడ ఫిల్టర్ అయిపోయి ఓన్లీ జ్యూస్ వస్తుంది. సో దట్ మనం దీనిలో నుంచి మనం మూత పెట్టేసి ఉన్నా కూడా ఇలా పోసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో సేమ్ ఇదే లాక్ సిస్టమ్. మనకి వెట్ గ్రైండింగ్ అనమాట. మనం దీనిలో దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఏదైనా సరే ఇందులో వేసుకోవచ్చు. చాలా షార్ప్ గా ఉంది, బ్లేడ్స్ చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి డ్రై గ్రైండింగ్. ఇది కూడా బాగా వర్క్ అవుతుంది. మనకి ఏదైనా సరే మసాలాస్ అవన్నీ కూడా పొడి మసాలా కానీ అట్లాంటివి అన్ని వేసుకుంటూ ఉంటాం కదా, వాటన్నిటికీ ఈజీగా ఉంది. లాక్ సిస్టమ్ చూసారా, నేను ఎంత ఈజీగా పెడుతున్నాను, ఎంత ఈజీగా తీస్తున్నాను. నాకు బాగా అనిపించింది ఈ లాక్ సిస్టమ్స్ కూడా. అండ్ మనకి వాష్ చేసుకోవడానికి కూడా నాకు ఈజీగా అనిపించింది, ఇలా పక్కన వచ్చే వాటికంటే కూడా. ఆ తర్వాత మనకి ఫుడ్ ప్రాసెసర్ ఇచ్చారు. ఇదే మెయిన్ అనమాట ఇందులో. ఇది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. ఇది కూడా చాలా బాగుంది. దీనికి కూడా లాక్ సిస్టమ్ ఇలా అని తీసేయడమే. ఇలా పెట్టి ఇలా అంటే ఇక్కడ లాక్ అవుతుంది చూడండి. ఇలా లాక్ అవుతుంది. అండ్ కింద కూడా ఇది మనం యూజ్ చేయకూడదు అనమాట. సో ఇలా తీసేయాలి. ఇప్పుడు ఇది లాక్ అయిపోయింది. మనం వాష్ చేసుకునేటప్పుడు పైన ఇది ఒక్కటే వాష్ చేయాలి, దీన్ని అయితే వాష్ చేయకూడదు. పైన దీని వరకు ఇట్లా అంటే వస్తుంది, దీని వరకు వాష్ చేసుకుని మనం యూజ్ చేసుకోవాలి. దీన్ని అస్సలు వాష్ చేయకూడదు. అండ్ ఇక్కడ మీరు దీనిలో ఇలా వచ్చి దీనిలోకి వెళ్ళిపోయి ఇది లాక్ అవుతుంది అనమాట. ఇక్కడ పెట్టి దీన్ని ఇట్లా అంటే దీని లోపలికి వెళ్ళి లాక్ అవుతుంది. మనం ఇలా అంటే అన్లాక్ అవుతుంది. ఇలాగా ఫుడ్ ప్రాసెసర్ అనమాట. దీనికి మనకి పైన ఇలా ఇచ్చారు. దీన్ని ఏంటంటే మనం ఏదైనా కింద బ్లేడ్ తో కట్ అవుతున్నప్పుడు దీన్ని ఇలా పెట్టి ఇట్లా అంటా ఉంటే ఈజీగా మనకి కింద స్లైస్ అవ్వడం కానీ గ్రేట్ అవ్వడం కానీ జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ సిట్రస్ ది. ఇందులో మనం విడిగా బత్తాయి జ్యూస్ కానీ లేకపోతే కమలా జ్యూస్ అలాంటివన్నీ తీయడానికి మనం విడిగా యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇందులోనే ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. కిందకి జ్యూస్ వెళ్ళిపోతుంది, మనకి పైన ఇది పెట్టేసి దీనిలో మనం ఫ్రూట్ పెట్టామంటే యూజ్ అవుతుంది. ఇది నేను చూపిస్తాను.
క్యూబ్ కటింగ్కి. ఇదేమో పెద్దది, ఇదేమో చిన్నది. మీకు డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది చూడండి. పెద్దది చిన్నది అనమాట. రెండు క్యూబ్ కటింగ్స్ ఇచ్చారు. దీనిలో స్పెషాలిటీ వచ్చేసి ఈ క్యూబ్ కటింగే. జోడియాక్లో కూడా జోడియాక్ 2.0లో కూడా క్యూబ్ కటింగ్ అనేది లేదు, ఓన్లీ కాస్మోస్లోనే ఉంది. అండ్ మిక్సీ జార్స్ అన్నిటిలోకి కూడా ప్రీతి జోడియాక్ కాస్మోస్లో మాత్రమే ఈ క్యూబ్ కటింగ్ అనేది ఉంది మనకి అవైలబుల్గా. నేను చూస్ చేసుకోవడానికి కూడా కారణం అయితే ఇదే. జోడియాక్ 2.0 కంటే కాస్మోస్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా యూస్ఫుల్గా ఉంటుందని నేనైతే తీసుకున్నాను. ఇదేమో చాపింగ్ చేయడానికి. మనం ఇప్పుడు మాన్యువల్గా ఇలా లాగడం కానీ లేకపోతే ఆల్రెడీ ఎలక్ట్రిక్ది సంబంధించి ఉంది కదా చాపర్, సేమ్ అలానే ఇది చాపర్. చాలా షార్ప్గా ఉన్నాయి బ్లేడ్స్ అనేవి. అస్సలు మనం క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా డెలికేట్గా చాలా కేర్ఫుల్గా క్లీన్ చేయాలన్నమాట. ఈ బ్లేడ్ వచ్చేసి మనం డైసింగ్ చేసేటప్పుడు పైన ఇది పెడితే ఇది రొటేట్ అవుతూ డైసింగ్కి యూస్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి స్లైసింగ్ అనమాట. ఈ స్లైస్ దీంతో స్లైస్ చేస్తుంది. ఇంకొకటేమో గ్రేటింగ్ కూడా ఇచ్చారు. దీన్ని బ్లేడ్ మార్చుకోవడం చాలా ఈజీ అనమాట. చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్ పెట్టేసి, కానీ కేర్ఫుల్గా తీయండి కొంచెం, అంటే షార్ప్గా ఉంటుంది కదా, మీరు మిస్ అవ్వకుండా. అండ్ మనం మార్చుకోవాలంటే అంతే, సింపుల్గా మనం చేంజ్ చేసుకొని వాడచ్చు. అండ్ ఫైనల్గా ఇదేమో చపాతీ పిండి కలిపేదనమాట. మనకి ఇది చేస్తూ చపాతీ డో కలుపుతుంది. చపాతీకనే కాదు, వేరే ఏదైనా సరే పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో పిండి కూడా చాలా స్మూత్గా మంచిగా కలుపుతుంది. ఇదంతా అన్నిటికీ బేస్ అనమాట. దీనిలోనే మనం ఇవన్నీ పెట్టేసి చేసుకోవాలి. ఇప్పుడు నేను అన్ని కూడా ఒక్కొక్కటి డెమో ఇచ్చైతే మీకు చూపిస్తాను, రండి. ఈ మిక్సీ కూడా మనకి ఈజీగా మూవ్ అవ్వకుండా ఇచ్చారు. కింద చూసారా, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ కింద సెక్షన్ ఉండడం వల్ల మనకి మిక్సీ కూడా మూవ్ అవ్వదు అనమాట. చాలా ఈజీగా బాగా గట్టిగా అతుక్కుంటుంది. అండ్ ఇది ఆన్ చేస్తే కూడా ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఈ మిక్సీలో మనకి ఇది వచ్చేసి లాక్ సిస్టమ్. ఇక్కడ మనం ఇది లాక్ అయితే కనుక మనకి మిక్సీ అయితే ఆన్ అవుతుంది, లేకపోతే అస్సలు అవ్వదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను లైవ్లో. ప్రతి జార్కి మనకి ఇక్కడ అడుగున ఇలా వచ్చింది. దీన్ని ఇక్కడ లాక్ అవుతుంది అనమాట. ఈ లాక్ అయితేనే మనకి ఆన్ అవుతుంది. ఇది సేఫ్టీ మెజర్మెంట్. నేను ఇది ఎగ్జాంపుల్ ఇటు సైడ్ పెట్టి చూపిస్తాను. ఫిక్స్ అయింది కదా, మూవ్ అవ్వట్లేదు, కానీ ఆన్ అవ్వదు. మిక్సీ జార్ అయితే తిరగట్లేదు చూడండి. ఇది నేను 2లో పెట్టాను, 1లో పెట్టాను, అయినా ఆన్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ఆన్ అయింది. ఆన్ అవ్వట్లేదు ఎందుకంటే మనం మూత పెట్టలేదు. సో మనం మూత పెట్టకపోయినా, కింద ఇక్కడ లాక్ అవ్వకపోయినా, రెండింటి వల్ల ఇదైతే మనకి ఆన్ అవ్వదు అనమాట. సో కంపల్సరీగా ఇక్కడ లాక్ అవ్వాలి, ఇక్కడ కూడా లాక్ అవ్వాలి. ఇప్పుడు లాక్ అయింది కదా, ఇప్పుడు తిరుగుతుంది. దిస్ ఈజ్ సేఫ్టీ అనమాట. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. 2 లాక్స్ అయితేనే మనకి మిక్సీ అనేది ఆన్ అవుతుంది, లేకపోతే ఆన్ అవ్వదు. ఇప్పుడు నేను మీకు డెమో కింద కొంచెం నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. సో అదైతే మీకు నేను వేసి అసలు ఎలా గ్రైండ్ అవుతుందో కూడా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు తిరగదు ఎందుకంటే మనం మూత పెట్టలేదు కదా. ఇది వచ్చేసి 750 వాట్స్ మోటార్ అండి. నేను ఇంతకుముందు వాడింది ఏంటంటే 1000 వాట్స్ మోటార్. అది ఏంటంటే కొంచెం ఫాస్ట్గా గ్రైండ్ అవుతుంది కదా మోటార్ పవర్ ఎక్కువ ఉంటే. సో నాకు దాని మీద ఇది కొంచెం స్లో అనిపించింది. అంటే పిండి వేసినప్పుడు మనం 5 మినిట్స్లో గ్రైండ్ అవుతుంది అనుకుంటే ఇది ఒక 6-7 మినిట్స్ పడుతుంది. చట్నీ అయినా ఒక 1 మినిట్ లేట్ అవుతుంది. కానీ గ్రైండింగ్ అయితే బాగానే ఉంది, ఫైన్గానే గ్రైండ్ చేస్తుంది. అండ్ లాకింగ్ సిస్టమ్ వేరేది అవ్వడం వల్ల మనకి స్పిల్ అయితే అవ్వట్లేదు. లాక్ సిస్టమ్ ఉండడం వల్ల గౌడల మీద పడడం అలాగా. కాకపోతే ఎక్కువ మనం క్వాంటిటీ ఎక్కువ వేసేసినా లేకపోతే వాటరీగా ఎక్కువ ఉన్నా కూడా అది స్పిల్ అయ్యి కిందకి జారుతుంది అనమాట మూతలో నుంచి వచ్చి. అదొక్కటే నాకు కొంచెం ఇష్యూగా అనిపించింది. ఇంకా మిగతా జార్స్ అన్నీ తెలిసినాయే కాబట్టి నేను చెప్పట్లేదు, ఫుడ్ ప్రాసెసర్ గురించి చెప్తాను. మనం ప్రతిసారి కింద కూడా లాక్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే దీని వరకు ఇలా ఓపెన్ చేసి తర్వాత ఇలా చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది. మీకు ఇక్కడ ఇప్పుడైతే క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఉంది కదా, ఇది నేను మళ్ళీ పెట్టి చూపిస్తాను. లాక్ అయింది. ఇది అనమాట లాక్ సిస్టమ్. ఇది అయితే సేమ్
మూత కొట్టు. ఫస్ట్ ఇది పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్నాక మనం ఫస్ట్ అయితే గ్రేటింగ్ చేసుకుందాం, చాపింగ్ చేస్తాం. ఫిక్స్ చేసాము. వేసేసాం కదా. ఇప్పుడు మనం ఆన్ చేసి చూడండి ఎంత బాగా కట్ అయిపోయిందో. చాలా ఫైన్గా చాప్ చేసింది. ఇప్పుడు మనం గ్రేటింగ్ చూద్దాం. ఇది పెట్టేసుకొని ఇది ఇలా పెట్టేసి లాక్ అయిపోయింది. ఇది ఉంది కదా, తీసేసి ఇది అన్ని మిక్సీలతో పోలిస్తే ఎక్కువ సౌండ్ వస్తుంది. రివ్యూస్లో కూడా అదే ఉంది, నేను కూడా అదే ఫేస్ చేస్తున్నాను. నైట్ అయితే ఇది చేయాలంటే వీడియో ఎక్కువ నాయిస్ వస్తుంది కదా అని మార్నింగ్ నేను చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో మా ఇంటి దగ్గర ఎవరో ఇంటీరియర్ వర్క్స్ అనుకుంటా డ్రిల్లింగ్ స్టార్ట్ చేశారు. అందుకే మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోవద్దు. ఎంత ఫైన్గా గ్రేట్ చేసిందో చూసారా. స్లైస్ చేద్దాం. అన్నిటికీ కూడా కామన్గా మనం ఇదైతే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇది పెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఫిక్స్ చేయాలి. పెట్టుకొని లాక్ చేయాలి. లాక్ చేయందే ఆన్ అవ్వదు. ఇప్పుడు ఆన్ అయ్యింది, తీసేస్తే ఆన్ అవ్వదు. ఇప్పుడు మనం స్లైస్ చేద్దాం. మోక్షజ్ఞ అయితే స్కూల్కి వెళ్ళాడు, అందుకనే నేను ఇంత ప్రశాంతంగా చేస్తున్నాను. లేకపోతే నా కాన్సన్ట్రేషన్ అంతా తనపైనే ఉండేది, వచ్చి ఇవన్నీ కదిలిస్తాడేమో అని చెప్పి. ఎందుకంటే ఇవన్నీ కూడా షార్ప్గా ఉన్నాయి కదా బ్లేడ్స్, సో అవి ఎక్కడ కట్ అయిపోతాయో అని చెప్పి నేను అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోయేదాన్ని. సో మీరు కూడా అదొకసారి చూసుకోండి, పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా చేయండి. ఇవైతే నేను ఫుడ్ ప్రాసెసర్లో కట్ చేసేవి ఏవి కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదు, ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఎంత టైంలో అవి చాప్ చేస్తున్నాయో తెలుస్తుంది కదా అని చెప్పి. ఇక్కడైతే స్లైస్ చేసింది చూసారా, ఎంత ఫైన్గా స్లైస్ చేసిందో. ఇవి ఆలూ చిప్స్కి కానీ వాటికి ఎంత బాగుంటాయో కదా. నాకైతే ఇవి చూడగానే ఆలూ చిప్స్ అవే గుర్తొచ్చాయి. నేను అన్ని క్యారెట్తోనే చేసి చూపిస్తున్నా, ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. ప్రతిదీ క్యారెట్తోనే అయితే కనుక మీకు కంపారిజన్కి కూడా ఈజీగా ఉంటుంది అని అనిపించి నేను ఒకటే ఐటెంతో చేసి చూపించాలనుకున్నా, డిఫరెంట్ ఐటమ్స్ కాకుండా. సో అందుకనే క్యారెట్స్తోనే చేశాను. ఇప్పుడైతే నేను ఇవి డైసింగ్ చూపిస్తున్నాను అనమాట, చిన్నవి పెద్దవి. ఆపోజిట్ సైడ్ పెడితే అసలు పట్టదనమాట. ఆ బ్లేడ్స్ ఉన్నది ఖచ్చితంగా మనకి హ్యాండిల్ వైపే పెట్టాలి, దానిపైన ఆ బ్లేడ్ పెట్టాలి. పెట్టేసిన తర్వాత మనం లాక్ చేసి అయితే యూస్ చేయాలి. నాకు ఇంటీరియర్ వర్క్స్ వెనకాల స్టార్ట్ చేశారన్నాను కదా, ఈ కట్స్ అప్పుడు ఇంకా ఎక్కువ ఉంది అనమాట, అందుకని నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ కటింగ్ అప్పుడుది బిట్ మిస్ అయింది అనమాట, అందుకని డైరెక్ట్గా చూపిస్తున్నా. ప్రస్తుతానికైతే స్మాల్ క్యూబ్స్, ఇప్పుడైతే బిగ్ క్యూబ్స్ అనమాట, పెద్దవి. ఇది కూడా సేమ్ అంతే, మనకి ఆ బ్లేడ్స్ వచ్చేటప్పటికి హ్యాండిల్ సైడ్ పెట్టాలి, దానిపైన మళ్ళీ కట్ చేయడానికి ఇంకొక బ్లేడ్ పెట్టేసి దానికి ఇంకొక లాక్ పెట్టేసి అయితే మనం చేయాలి. అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట, మనకి చాపింగ్ కూడా కరెక్ట్గా డైసింగ్ కూడా చేస్తుంది. సో అలాగ ఫిక్స్ చేసి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. కరెక్ట్గా మనం పెట్టిన తర్వాత వితిన్ 10 సెకండ్స్ లోపు, అంటే నాకు తెలిసి 2 or 3 సెకండ్స్ అనుకుంటా, 2 క్యారెట్స్ పెడుతున్నాను చూడండి. 2 క్యారెట్స్ కూడా ఖచ్చితంగా 2 సెకండ్స్లోనే కట్ అయిపోతుంది. అలా డైసింగ్ అయిపోయింది. less than a minute, not even 10 seconds I think.
సేమ్ ఇందాకట్లానే ఇలా వస్తుంది. మనం దాన్ని దీంతో ఇలా పెట్టి ఈ హోల్ దీనిలోకి వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది. కిందకు వచ్చేసి పైన ఏం లేదు చూడండి. ఇందాకట్టే పెద్ద క్యూబ్స్. ఈ 5 టైప్స్ అన్నీ కూడా మనం ఫుడ్ ప్రాసెసర్లో చేసాం. గ్రేటింగ్, థిన్ స్లైసింగ్, చాపింగ్ అండ్ డైసింగ్. మీకు డిఫరెన్స్ నేను 2 చూపిస్తా. పక్కనే ఉంటే మీకు తెలుస్తుంది అనుకుంటా. ఇది లార్జ్ క్యూబ్స్, ఇది స్మాల్ క్యూబ్స్. నేను మీకు ఇదిగోండి, ఇది లార్జ్, ఇది స్మాల్, ఇది స్మాల్, ఇది లార్జ్. ఇంత బాగా కట్ చేస్తుంది అనమాట ఈ సైజెస్లో. ఇది చేసాం కదా. ఇప్పుడు ఈ 5 చేసాం కదా. ఇప్పుడు మనం సిట్రస్ ఫ్రూట్ ఇది కూడా ఎలా చేస్తుందో చూద్దాం. ఇది మీరు వాష్ చేసిన వెంటనే కనుక యూస్ చేయాలనుకుంటే ఇక్కడ అంటే మనం క్లీన్ చేసేసి యూస్ చేయండి. సో దట్ మీకు అంటే యూస్ చేసినంత మాత్రాన ఏం కాదు, బట్ లాంగ్ లైఫ్ కోసం మనం కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది కదా. ఏదైనా సరే మనం కేర్ తీసుకుంటూ ఉంటే అవి కూడా మనల్ని బాగా చూసుకుంటాయి అంటారు కదా. ఇప్పుడు మనం సిట్రస్ది పెడదాం. ఫస్ట్ ఇది పెట్టాలి. ఇది పెట్టిన తర్వాత ఇది పెట్టాలి. ఫస్ట్ లాక్ అయింది ఇది కూడా. ఆ తర్వాత ఇది కూడా పెట్టేసుకున్న తర్వాత ఇది లాక్ అవుతుంది, మూవ్ అవ్వవు అన్నమాట. సో ఇదే మీకు గుర్తు. ఇప్పుడు ఆన్ చేయాలి. ఆరెంజ్ జ్యూస్, బత్తాయి జ్యూస్ ఇలాంటి వాటికి అయితే బాగా యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే మనం మాన్యువల్గా చేసినా లేకపోతే ఎందులో చేసినా కూడా ప్రెషర్ అయితే ఒకటేగా పెట్టాలి. ఎందుకంటే కొంచెం అదిం పెట్టి పట్టుకోవాల్సి వస్తుంది. కాకపోతే మాన్యువల్గా ఏంటంటే మనం రొటేట్ చేస్తాము, ఇక్కడైతే అదే రొటేట్ అవుతుంది కాబట్టి మనం అలా చేయాల్సిన పని లేదు. ఇందులో ఏంటంటే ఇంకో అడ్వాంటేజ్, మనకి పల్ప్ కూడా కిందకి వెళ్ళిపోతుంది. మనం మాన్యువల్గా ఏంటంటే పల్ప్ మనమే చేత్తో మళ్ళీ ఒత్తి దానిలో ఉన్న పల్ప్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా. ఇక్కడ ఏంటంటే ఆ తిరిగే ఫోర్స్ వల్ల మనకి కిందకి పల్ప్ కూడా వెళ్ళిపోతుంది. పైన అయితే విత్తనాలు అలాంటివి తప్పితే ఏం మిగలట్లేదు. సో దట్ మనకి జ్యూస్ క్వాంటిటీ కూడా ఎక్కువే వస్తుంది మనం మామూలు దాంతో పోల్చుకుంటే, మాన్యువల్గా తీసిన దానికంటే కూడా. సో జ్యూస్ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. నాకు ఇది కూడా ఒక హెల్త్ బెనిఫిటే అనిపించింది, ఎందుకంటే పల్ప్ కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది కదా అని చెప్పి. కాకపోతే వాషింగ్కి వచ్చేటప్పటికి నాకు తెలిసి 2 ఈక్వల్గానే వాష్ చేసుకోవాల్సి వస్తుంది యుటెన్సిల్స్ అనేవి. లెమన్కి అయితే ఇది యూజ్ అవ్వదు. నెగిటివ్ పాయింట్స్ ఏమనిపించాయంటే, ఇది డిష్ వాషర్ సేఫ్ కాదు. ఇది డిష్ వాషర్ సేఫ్ అయి ఉంటే కనుక మనకి ఇంకా ఎక్కువ ఈజీ అవుతుంది కదా. సో అయినా ఇంకొక దాంట్లో అడ్వాంటేజ్ కూడా అనుకోవచ్చు, పూర్తిగా డిసడ్వాంటేజ్ కాకుండా. ఎందుకంటే డిష్ వాషర్లో మనం జార్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అవి ఎక్కువ జార్స్ తొందరగా బ్లేడ్స్ అనేవి షార్ప్నెస్ తగ్గిపోతుందంట. సో ఇప్పుడు డిష్ వాషర్లో పెట్టకపోవడం వల్ల మనం వాష్ చేసుకోవడం వల్ల షార్ప్నెస్ అయితే ఎక్కువ లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. కానీ ఏంటంటే కొంతమందికి ఇన్ని డిషెస్ వాష్ చేసుకోవాలన్నా ఉంటుంది కదా. సో డిష్ వాషర్ సేఫ్ అయితే కనుక మనం చాలా వర్క్ ఇంకా ఈజీగా అవుతుంది. అది ఒకటి అనిపించింది. ఇంకొకటి ఏంటంటే చాలా షార్ప్ గా ఉన్నాయి కాబట్టి చాలా అంటే చాలా కేర్ఫుల్ గా వాష్ చేయండి. ఎందుకంటే ఇవి అన్ని కూడా చాలా విత్ ఇన్ సెకండ్స్ లో అవుతాయి అని మనం అనుకుంటున్నాం, కానీ అది ఎంత షార్ప్ గా ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా అదొక కాషన్ అనమాట. సో ఖచ్చితంగా మీరైతే వాష్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా వాష్ చేయండి. డిష్ వాషర్ అయితే బాగుండేది అని అనడానికి నేను ఇంకొక రీజన్ ఏంటంటే ఇది, ఎందుకంటే మనం ఒక్కొక్కసారి వాష్ చేసేటప్పుడు మన హ్యాండ్స్ కట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ బ్లేడ్స్ వల్ల. అందుకని అది డిష్ వాషర్ అయ్యి ఉంటే కనుక ఈజీగా ఉండేదేమో అని అనిపించింది. ఏంటంటే లార్జ్ గా ఎక్కువ పెద్ద ఫ్యామిలీస్ కి లేకపోతే ఎక్కువ క్వాంటిటీ వండే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఫుడ్ ప్రాసెసర్. ఇద్దరికి ఇలా వండుకోవాలి, దట్టు మధ్యాహ్నం ఒక కర్రీ సాయంత్రం ఒక కర్రీ యూజ్ చేయాలంటే అది చాలా అంటే పని ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం కట్ చేసుకున్నప్పుడు మనకు ఒక అదేంటి నైఫ్ అను ఒక మనం కట్ చేసుకునే ప్లేట్ ఒక్కటే మనం వాష్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ యాజ్ కంపేర్ టు మనం చిన్న క్వాంటిటీ కనుక కట్ చేస్తే అది మనకి 2 minutes లో, అదైనా మనం 2 to 5 minutes లో కట్ చేసుకుంటాం. ఇది మనకి 1 minute లోనే కట్ అవుతుంది. కానీ దీన్ని వాష్ చేసుకోవాలి చాలా ఉంటాయి. బ్లేడ్ ని మళ్ళీ ఫుడ్ ప్రాసెసర్ ని అన్నిటిని వాష్ చేసుకోవాలి. సో స్మాల్ క్వాంటిటీస్ కి అయితే కనుక మనకి టైం వేస్ట్ అని మాన్యువల్ గా కట్ చేసుకోవడమే ఈజీ అని అనిపించింది. స్మాల్ క్వాంటిటీస్ కి కొంచెం వాషింగ్ ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది యాజ్ కంపేర్ టు మాన్యువల్. సో అది కూడా ఒక నెగిటివ్ అనిపించింది. అది తప్పితే నాకైతే దీని గురించి ఏ నెగిటివ్స్ అలాంటివి ఏమీ లేవన్నమాట. సో
హ్యాపీగా దీన్ని కొనుక్కోవచ్చు. లార్జ్ ఫ్యామిలీస్ అయితే చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి. సో కన్సిడర్ ఇది పర్చేస్ చేయడానికి. ఓకే, ప్రైస్ రేంజ్ లో ఎక్కువే ఉంది, నేను కాదన్ను, బట్ ఆ ప్రైస్ రేంజ్ మనకి ఆఫర్స్ పెడతారు కదా. నేనైతే మొన్న రిపబ్లిక్ డే సేల్ అప్పుడు తీసుకున్నా. అలాగే రిపబ్లిక్ డే అని, ఇండిపెండెన్స్ డే అని, లేదా ఏదైనా ఫెస్టివ్ డీల్స్ అని, దసరా, దీవాలి ఇలాంటి ఫెస్టివ్ సీజన్స్ లో మనకి డీల్స్ ఆఫర్స్ పెడతారు కదా. నాకైతే ఇది 2500 కి తక్కువకి వచ్చింది. కార్డ్ ఆఫర్స్ కానీ, క్రెడిట్ కార్డ్ లేకపోతే డెబిట్ కార్డ్ ఆఫర్స్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా యూస్ చేసుకుని నేను ఇది 14,000 ఇంకొక 2500 ఎక్స్ట్రా డిస్కౌంట్ కి తీసుకున్నాను. సో అలాగా మీరు ఏదైనా ఫెస్టివ్ టైంలో ప్లాన్ చేసుకుని అయితే ఇది తీసుకోండి. చాలా యూస్ఫుల్ గా ఉంది. తీసుకోవాలనుకునే వాళ్ళకైతే నా సజెషన్. పాజిటివ్స్ నెగిటివ్స్ నాకు తెలిసిన అన్ని కూడా చెప్పాను. సో మీకైతే ఇది ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎలా యూస్ చేసుకోవాలి దగ్గర నుంచి, నేను లాక్ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అండ్ అది ఎలాగా షార్ప్ గా యూస్ అవుతుంది, కట్ చేస్తుంది అన్ని కూడా డెమో కూడా చూపించాను కదా. సో నా ఎఫర్ట్స్ కోసమైనా సరే ఒక చిన్న లైక్ వేసుకోండి. సో దట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను నాకు తెలిసినవి అన్ని కూడా ఏదేది అనేది పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఒక లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సారీ. అండ్ బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ఖచ్చితంగా వస్తుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఇంతవరకు చూసారు కదా. నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. అక్కడ కూడా నేను రెగ్యులర్ గా అప్డేట్ ఇస్తూ ఉంటాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. బాయ్.